ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు వరగూడిందేం లేదు, మీకు వరగబెట్టిందేమీ లేదు. పైగా ఈ విధంగా అటు వంశీని, ఇటు మరి పోసాని మురళీకృష్ణ గారిని, ఇంకా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంతమంది మీద మీరు కేసులు పెట్టుకుంటూనే పోతూనే ఉన్నారు. దొరికిన వాళ్ళని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. అందువలన ఈ రెడ్ బుక్ రాజ్యాంగం లోకేష్ మీకు ఇదే చెప్తున్న, పాపం పండేటప్పుడు ఇదిగో ఇలాంటివే మీకు వస్తామని ఉంటాయి, ఇట్లాంటి చెడ్డ బుద్ధులే వస్తాయి. పండుగతో ఊడినట్టుగా మీ పాపం అనే పండు కూడా పండిపోయింది. అది ఊడిపోయేటువంటి పరిస్థితి కూడా తొందరలోనే రాబోతోంది. అందువలన మీరు తిట్టిన తిట్లకు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోగలిగితే న్యాయం ఏంటనేది మీకు అర్థమవుతుంది. అటువంటి ఆలోచన చేసే సంస్కారం మీకు లేదు, కుసంస్కారం కనుక మీరు ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మీరు అధికారాన్ని చేతిలో పెట్టుకొని, పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకొని ఈ విధంగా అక్రమ కేసులు బనాయిస్తూ దారుణంగా వంశీని మీద అట్లాగే చేశారు, పోసాని మీద అలాగే చేశారు, ఇంకా మా నాయకుల మీద అందరి మీద కూడా అట్లాగే కేసులు పెట్టుకుంటూనే పోతున్నారు.